అయితే గురువుల్లోనే గొప్ప గురువుగా పరిగణించబడ్డ ద్రోణుడి జననం చాలా విచిత్రంగా జరిగింది. అందరి మానవుల్లాగా ఇతను తల్లిదండ్రుల ఇద్దరికి జన్మించలేదు. ఇతని తండ్రి భరద్వాజ మహర్షి తల్లి లేదు. తల్లి లేకుండా ఎలా పుట్టాడంటారా? అక్కడికే వస్తున్నా. ఒకసారి భరద్వాజ మహర్షి నది ఒడ్డున కృతాచి అని అప్సరసను చూశారు. అందాల రాశి అయిన కృతాచిని చూడగానే అతని శరీరం కామంతో వేడెక్కింది. వెంటనే అతని వీర్యద్రవం ఒక కుండలో పడింది. ఆ తర్వాత అందులో నుండి ఒక శిశువు జన్మించాడు. ఆ కుండ పేరు ద్రోణ. ఆ కుండలో జన్మించినందున అతనికి ద్రోణుడు అని పేరు వచ్చింది. ద్రోణుడి తండ్రి భరద్వాజ మహర్షి ఒక గురుకులాన్ని నడిపేవారు. ద్రోణుడి విద్యాభ్యాసమంతా తండ్రి దగ్గరే కొనసాగింది. వేదంగాలు నేర్చుకున్నాడు. అనేక అస్త్రశస్త్రాల ప్రయోగం తండ్రి ద్వారా నేర్చుకుని ధనుర్విద్యలో ఆరితేరిపోయాడు. ఎక్కడెక్కడి నుండో రాజకుమారులు భరద్వాజుని దగ్గరికి యుద్ధ విద్యలు నేర్చుకునేందుకు వచ్చేవారు.